కొన్ని ప్రకటనలు మనం వింటాం. యూత్ క్యాంపును బట్టి ప్రభును స్తుతిస్తూ ఉంటూ ఉన్నాం. యూత్ క్యాంపు సుమారు ఒక 15 రోజుల ముందు వరకు కూడా మాకు తర్జుమా అంటే తర్జన భర్జన అన్నమాట. పెడదామా వద్దా, అవునా కాదా, చాలా ఆలోచిస్తూ వచ్చాం. అలాగే ఆలోచించడానికి చాలా పరిస్థితులు ఉన్నాయి. అయితే కొరియన్ అన్న ముందు ఒకసారి అందరం కూడుకుని ప్రార్థన చేశాం, యూత్ క్యాంప్ ఈ సంవత్సరం ఉండాలని. ఆ తర్వాత ఫలానా డేటుల్లో ఉంటే బాగుంటుంది అనుకున్నాం. ప్రకటన చేయమని కూడా చెప్పలేదన్నమాట. ఆయన ప్రకటన చేసేసాడు. ఇక అందరూ ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఈ దినాలను బట్టి చాలామందికి తెలుసు, సంఘంలో కొన్ని పరిస్థితులు ఇబ్బందికరమని ఉన్నాయన్నమాట. అవి కూడా ఒకవైపు. అయితే దేవుని మహాకృపను బట్టి దేవుని హస్తం మన వెనక ఉంది. అద్భుతమైన రీతిలో యూత్ క్యాంప్ విషయంలో సహాయపడుతూ వచ్చారు. ప్రతిసారి యూత్ క్యాంపులో ఒక నెలకు ముందే అన్ని సంఘాలకు ఉత్తరాలు రాసేవారు, ప్రార్థన చేయండి, యవనస్తులను సిద్ధపరచండి అని. అది కూడా చేయడానికి వీలు పడలేదు. టౌన్లో ఉన్న సంఘాలకు మాత్రమే ఆ ఆదివారానికి, పోయిన ఆదివారానికి ముందు శనివారం రోజు లెటర్లు పంపించాము, మనిషిని బండిచ్చి అట్లా పోయి అందించి వచ్చారనమాట. ఇక 2 రాష్ట్రాల్లో కూడా ఇంకెవరికి లెటర్లు ఏం పంపలేదు. ఇంకా ఆల్ ఇండియా కదా, ఇంకా వాళ్ళందరికీ కూడా వాట్సాప్లో పెట్టిన మెసేజే. అయితే దేవుని మహాకృపను బట్టి యూత్ 12,000 కంటే ఎక్కువ మంది రాగలిగారు. ఆ తర్వాత స్థానికంగా ఉన్నటువంటి టౌన్లో ఉన్నటువంటి యూత్ అనేకులు వారి పేర్లు నమోదు చేసుకోలేదు. వాళ్ళు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు అన్నమాట. ఇంకా వాళ్ళు కూడా కలుపుకుంటే సుమారుగా 15,000 వరకు యవనస్తులు ఈ 5 దినాలు దేవుని వాక్యాన్ని వినడానికి ప్రభు సహాయపడుతూ వచ్చారు. యవనస్తులు ఎంతో ప్రాముఖ్యమైన వారి దేవునికి, వారి భవిష్యత్తు ఎంతో ఉంది. భవిష్యత్ దినాల్లో ప్రభు మహిమ కొరకే వారందరూ సిద్ధపరచబడినట్లుగా మీరు ప్రార్థించాలని సంఘానికి మమ్మకు హెచ్చరిస్తూ ఉంటూ ఉన్నాం. తర్వాత మెసెంజర్ల విషయంలో కూడా ప్రార్థన చేస్తూ వచ్చాం. జయరాజు గారు ఉన్నారు, ఇంకొకరు కూడా ఉంటే బాగుంటుందని ప్రార్థన చేస్తూ వచ్చినప్పుడు ఐజే తిమోతి గారు, ఆయన సింగపూర్లో ఉంటారు. ఆయన కూడా ఆయా దేశాల్లో వాడబడుతూ ఉన్నారన్నమాట. మాకు తెలుసు, చక్కగా దేవుడి దినాల్లో వాడుకుంటూ ఉన్నారు. ప్రార్థన చేసి అడిగినప్పుడు ప్రార్థన చేస్తాము బ్రదర్ అన్నాడు. అట్లా సుమారుగా కొద్ది రోజులు. ఆ తర్వాత ఫోన్ చేసి బ్రదర్ తప్పకుండా వస్తాను అని చెప్పాడు. చాలా సంతోషం. దేవుని యొక్క మహాకృపను బట్టి నేను వింటూ వచ్చాను. చాలా మంచిగా దైవ వర్తమానాలు దేవుని దాసుల ద్వారా మనకు అనుగ్రహిస్తూ వచ్చాడు. భవిష్యత్ దినాల్లో కూడా ప్రభు మహిమ కొరకై అనేకులకు ఆశీర్వాదకరంగా వారు వాడబడినట్లు సంఘంగా మేము ఈ ప్రార్థనల్లో జ్ఞాపకం చేసుకోవాలని మనం చేస్తూ ఉంటూ ఉన్నాం. ఆ తర్వాత గమనించండి, ఈ మన అర్పణలు అర్పించుకున్న తర్వాత చివరి ప్రార్థన అయిన తర్వాత సహోదరులందరికీ కూడా హెబ్రోన్లో భోజన సహవాసం కలిగి ఉంటాం. ప్రేమ విందు సహోదరులందరికీ కూడా హెబ్రోన్లో కలిగి ఉంటాం.